शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము జూన్ నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా జూన్ నెలలో సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉన్నాడు. అంగారకుడు 9వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. రాహువు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనము చూసినట్టయితే సామాన్యమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురు, శని, రాహువు, కేతువు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే తాత్కాలికంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో, కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మట్టుకు ప్రతికూల ఫలితాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా గ్రహస్థితి ఉన్నప్పుడు 1-2 వారాలలో ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అయితే వాటిని కొంత నివారించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా ఉండడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. పిల్లలు, కుటుంబ పెద్దలు, భార్యా పిల్లల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇక 3-4 వారాలలో మట్టుకు సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణము ఓవరాల్గా ఆలోచించినట్టయితే సంతృప్తిగానే ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సూచనలు, సలహాలను మీరు అనుసరిస్తారు, పాటిస్తారు. తద్వారా మీకు లాభము చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగంలో తాత్కాలికంగా పదోన్నతి, ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మాసంలో కొంత ఉద్యోగస్తులకు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో కొంతవరకు మనస్పర్ధలు ఉన్నప్పటికీ తోటి ఉద్యోగులు, వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఈ మాసంలో కనబడట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడమే ఉత్తమమైనటువంటి కర్తవ్యం. ఆరోగ్య విషయంలో మీకు ఇబ్బందులు మట్టుకు ఈ మాసంలో లేవు. పనిభారం ఒక పక్కన పెరిగినప్పటికీ ఇబ్బందులు లేవు. సంతోషంతో పనులు చేపడతారు. తాత్కాలికంగా మీకు సంతోషం కనబడుతుంది ఈ మాసం. అంటే తాత్కాలికమైనటువంటి ఫలితాల మూలకంగా మీరు మానసిక ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. ఇక వ్యాపారస్తులు, వారు చేసేటువంటి లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి, లాభదాయకంగా ఉంటాయి. ఒప్పందాలు
చాలా ఆలోచించి తీసుకుంటారు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కొత్త పెట్టుబడులపై మనస్సు మట్టుకు నిలుపుతారు. కొత్త పెట్టుబడులు చేయాలి, వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన మట్టుకు మీ మనస్సులో వస్తుంది. అది కార్యరూపం దాల్చడానికి కొంత సమయము పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూల మూలకంగా కొంత ఆలోచన ఉన్నప్పటికీ అమలు చేయడంలో కొంత ఆలస్యము ఉంటుంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వ్యాపార భాగస్వాముల మూలకంగా మట్టుకు ఇబ్బందులు లేవు, పార్ట్నర్స్తో మట్టుకు ఇబ్బందులు డైరెక్ట్గా లేవు. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరగడం మూలకంగా కొంత పని లోపల మీకు అనుకున్న మోతాదులో లాభము చేకూరకపోవడం అనేటువంటిది కలిగే అవకాశం ఉంది. ఇక తలపెట్టినటువంటి కార్యక్రమాల లోపల పనులలో ఆటంకాలు గోచరిస్తున్నాయి. దాన్ని నివారించడానికి ద్విగుణీకృతమైనటువంటి శ్రద్ధ మీరు కనపరచడం చాలా అవసరము. ఇక వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటారు. ఏదో రకంగా అన్ని విధాలుగా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతున్నాయి. ఇక ప్రయాణాల వలన మట్టుకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే చీటికి మాటికి అనవసరంగా మీరు ప్రయాణాలు చేయవలసి రావడం, ఏదో రకంగా ఏవో ఇబ్బందులు, వాటిని మనము అడ్రస్ చేయడం మూలకంగా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా మీకు ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఖర్చులే కాకుండా అలసట కూడాను అనవసరంగా మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రయాణాలను మీరు వాయిదా వేసుకోవడము మంచిది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా బాగుంది, ఉద్యోగం ప్రయత్నాలు కూడాను మీకు ఫలిస్తాయి. ఇకపోతే చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఉద్యోగస్తులు హైయప్స్తో కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. అంటే వారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కావలసినటువంటిది ఏంటి? వారు స్కిల్తో పనులు చేయడము, అప్పచెప్పినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడము, పక్కవారితో స్నేహంగా ఉండడము, వీటన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది అధికారులను ప్రసన్నం చేసుకోవడము, అధికారులతో స్నేహంగా ఉండడము. అది చాలా అవసరం కనుక అది ప్రయత్నం చేయండి. ఇక సమాజంలో గౌరవ మర్యాదల మట్టుకు మీకు లభిస్తాయి. ఈ మాసం బాగానే ఉంది, మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది, మంచివారితో స్నేహం పెంపొందించుకుంటారు, మంచివారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. మాట పలుకుబడితో చాలా పనులు నెరవేరుతాయి. ఇది ఒక రకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి అంశం. చాలా విషయాలు పలుకుబడితో మీకు పూర్తి అవుతాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా అష్టమ రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు, ఈ రెండు ప్రధానంగా ఇబ్బందిని కలిగించేటువంటి సంచారము. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆకస్మికంగా మనకు అనవసరమైనటువంటి ఆలోచనలు రావడము, తద్వారా మనము నిర్వీర్యమైపోవడము, పనులు చేయడం లోపల శ్రద్ధ కనపరచకపోవడము, తద్వారా మనకు మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అష్టమ రాహువు కేతువును ప్రసన్నం చేసుకోవడము, వారికి సంబంధించినటువంటి శ్లోకాలను, మూలమంత్రాలను జపించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడము, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడము, విఘ్నేశ్వర స్వామిని కొలవడము, ఇవి తప్పకుండా మీకు ఈ మాసం అవసరము. ఇక శనీశ్వరుడు సప్తమంలో ఉన్నాడు, దశమంలో బృహస్పతి ఉన్నాడు.
ఈ 2 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహ స్తోత్ర పఠనము చేయండి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, నవగ్రహ స్తోత్రం. అది మీరు పారాయణం చేసుకోండి. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి. ఆదిత్య హృదయము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు చాలా మట్టుకు కలిసి వస్తుంది. తాత్కాలికంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మాసం మీకు చాలా బాగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక గ్రహస్థితి బాగా లేనటువంటి గ్రహాల కొరకై మీరు పరిహారం మట్టుకు తప్పకుండా చేసుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.